టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచు మనోజ్తో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్కు వెళ్లారని చెప్పారు. ఆక్రోశానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వమే వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వెళ్ళినటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు గారు అతని మైక్ తీసుకొని గుంజుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం అనేది గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వము కఠినంగా వ్యవహరించేసి ఇలాంటి వాళ్లకు మోహన్ బాబు లాంటి నటుడు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన 40 ఏళ్ల జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్గా ఆయన నటించడం జరిగింది. ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్ప మాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకోవడం జరిగింది. గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టులు అందరం కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు గిట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి. అవి